హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ విఎంఏ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగానే ఉన్నాం. మేము ఇప్పుడు ఎక్కడున్నాం అంటే సూరత్గఢ్ రైల్వే స్టేషన్. చూడండి, ఈ సూరత్గఢ్ అనే బోర్డు ఇక్కడ ఎక్కడ పెద్దది లేదు. ప్రజెంట్ ఇదిగో ఇదే చిన్నగా ఉంది, చూసారా? సూరత్గఢ్ జంక్షన్ హిందీలో రాశారు. ఇది రాజస్థాన్లో ఉంది, గుజరాత్లో కాదు. గుజరాత్లో ఉంది సూరత్. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఈ రాజస్థాన్లో సూరత్గఢ్లో ఇదే మా చివరి వీడియో. ఎందుకంటే ఈ కొద్ది రోజులుగా కాదు, కనీసం 7.5 years 7.5 సంవత్సరాలు ఈ సూరత్గఢ్ రైల్వే స్టేషన్కి మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. మా ఆయన డ్యూటీ పరంగా మేము ఇక్కడే 7 సంవత్సరాలు ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మా ఆయనకి వేరే దగ్గర డ్యూటీ రావడంతో మేము షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు మీకు పెద్ద బోర్డు చూపించాలని ట్రైన్ వెళ్ళే వరకు వెయిట్ చేస్తున్నాను, కానీ ఎక్కడ కనిపించట్లేదు. చూడండి, కనిపించట్లే. కానీ ఇక్కడ ఇల్లు మాత్రం మాకు చాలా రెంటే, కానీ పెద్దగా దొరికింది. మేము ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతున్నాం కదా, అక్కడ ఎలాంటి ఇల్లు ఆల్రెడీ తీసుకొని వచ్చారు మా ఆయన. కానీ అది ఇప్పుడు ఎలా ఉందో ఏంటో వెళ్ళాకే కానీ తెలీదు. ఇక్కడ మేము ఉన్న 7.5 సంవత్సరాల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇగో చూడండి, ఇక్కడ మునక్కల చెట్లు ఉన్నాయి, డ్రమ్ స్టిక్స్ మస్తుగా ఉంటాయి, కాయలు ఫుల్గా ఉంటాయి. ఒక కాకు కూడా కనిపించదు ఈ సీజన్ వచ్చేసరికి. కానీ ఆ కాయలు మాత్రం కాకరకాయ కంటే చేదుగా ఉంటాయి. ఎందుకో తెలీదు, ఇక్కడ మునక్కాయలు మాత్రం ఇలాగనే ఉంటాయి. నాకు తెలియక వచ్చిన కొత్తలో లేత మునక్కాయలు తీసి పచ్చి మసాలా పెట్టి నాన్ వెజ్ ఎలా వండుతారో అలాగ వండాను. కానీ తినేసరికి అయ్యి బాబోయ్, కాకరకాయ, బీరకాయ, వేప చిగురు కన్నా చేదుగా ఉంది. అప్పటికి ట్రై చేశాను కొద్ది బెల్లం, పంచదార వేసి, కానీ అయినా సరే తీపి కావలేదు. అది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకా ఏంటంటే, ఇక్కడ మస్తు ఉంటాయి పావురాలు, ఎక్కడ చూసినా పావురాలే ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఏం కనిపించట్లేదు. చూడండి, ఇదిగో అక్కడ మేము తీసుకున్న ఇంటి దగ్గర కూడా పావురాలకు గుడ్లు పెట్టి పిల్లలు పెట్టేసి వచ్చాయి. వాటి జాగ్రత్తగా భద్రపరిచి వచ్చేసాను నేను ఇక్కడికి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఆప్షన్లు ఇస్తాను. 1 జైపూర్, 2 బబీనా, 3 ఛత్తీస్గఢ్. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు పెద్దగా. ఎంకరేజ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్. మాకు ఇలాంటి చిన్న చిన్న వీడియోలు ఇప్పుడిప్పుడే కదా నేను అలవాటు చేసుకుంటున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఇంకా ఉత్సాహం పెరిగి మంచి మంచి వీడియోలు తీస్తాను. మేము ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం అంటున్నాం కదా, అక్కడ కూడా ఇలాగే మంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్? ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.